శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ కు వచ్చిన 3 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి. కేరళ కన్నూర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ 6E7178 విమానానికి, ఫ్రాంక్ పాయింట్ హైదరాబాద్ లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్ LH752 విమానానికి, లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాలను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికులను దింపి ఐసోలేషన్ కు తరలించారు. బాంబు స్క్వాడ్ అధికారులు రంగంలోకి తనిఖీలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బాంబుల బెదిరింపుతో కలపరం రేపుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం హైదరాబాద్ లో బాంబుల కలకరం ఒక్కసారిగా ఒకే వారంలో 3 సార్ల బెదిరింపు మెయిల్స్ రావడంతో ఇక్కడ భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీస్ బలగాలు కూడా అప్రమత్తమై. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే 3 సార్లు కూడా బాంబు కలకరంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒకే వారంలో 3 సార్ల బెదిరింపు మెయిల్స్ రావడంతో కర్నూలు, ఫ్రాంక్ఫర్ట్, లండన్ నుంచి హైదరాబాద్ కు రాన్న 3 బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు కూడా హై అలర్ట్ అయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇండిగో 6E7178 లుఫ్తాన్సా LH ఎయిర్వేస్ కు సేవలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయినప్పటికీ ఈ 3 ఫ్లైట్లని సురక్షితంగా ల్యాండ్ చేసి తర్వాత భద్రతా సిబ్బంది ప్రయాణికులని తక్షణమే అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చేసి ఐసోలేషన్ ప్రాంతానికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టేసి ఇప్పటి వరకు ఎలా అంటే దానిలో ఉన్నటువంటి వస్తువులను కావచ్చు, వాళ్ళకి సంబంధించిన లగేజ్ అన్నింటినీ కూడా తీసుకొని భద్రతా సిబ్బంది కూడా తనిఖీలు చేశారు. ముఖ్యంగా ఈ ఘటనలో సిఎఫ్ఐ పోలీసులు, విమానయాన సంస్థలు, ఎనర్జీ లాంటి భద్రతా బలగాలన్నీ కూడా విమానాశ్రయంలోని రాకపోకలను ఇప్పటికే స్వల్ప ఆలస్యమైనప్పటికీ భద్రతకు సంబంధించిన అధికారులందరూ కూడా దాని గురించి కూడా విషయాలు మొత్తం తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. భిన్నంగా సోదాలు చేసేసి 3 ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఆ ఫ్లైట్స్ అందరినీ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ చేసిన అనంతరం వాళ్ళందరినీ కూడా ప్రయాణికులందరూ ఐసోలేషన్ కు తరలించేసి వాళ్ళకి సంబంధించిన పర్టికులర్స్ ఏదైతున్నాయో అన్ని కూడా తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళ బ్యాగ్స్ అన్ని కూడా ఐసోలేషన్ లో క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత కేంద్ర బలగాలు కావచ్చు, పోలీస్ బలగాలు, విమానయాన శాఖ బలగాలు 3 బలగాలు కూడా విస్తృత తనిఖీలు చేసిన అనంతరం ఏదైతే ఇక్కడ నుంచి వెళ్లాల్సిన లండన్ కు వెళ్లాల్సిన ఫ్లైట్లు ఉన్నాయో, ఇతర దేశాలకు వెళ్ళిన ఫ్లైట్లు ఉన్నాయో అవన్నీ కూడా క్షేమంగా పంపినట్లుగా అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకే వారంలో 3 సార్ల మెయిల్ రావడం, దాంతో పాటుగా బాంబు బెదిరింపులతో ఇటు ప్రయాణికులకు కావచ్చు, దాంతో పాటుగా విమాన శాఖ సంస్థ కూడా పెను సవాల్గా మారింది ఈ బెదిరింపు అనేది తెలుస్తుంది. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.